యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఒకటి, కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఎందుకు ఈ రెండు యూనివర్సిటీస్ మేము చూస్ చేసుకున్నామంటే మేడం, యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఆ కంట్రీలో సెకండ్ నెంబర్ థర్డ్ ర్యాంక్ లో ఉన్న యూనివర్సిటీ, చాలా పెద్ద యూనివర్సిటీ, ఓల్డెస్ట్ యూనివర్సిటీ, యుఎస్ఏ కనెక్షన్స్ కూడా ఎక్కువ. అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ ఏంటంటే యూరోప్ లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవడానికి. కానీ ఇండియాలో మేడం ఈ రీసెంట్ గా 2024 లో కానీ 2025 లో కానీ హైయెస్ట్ FMGE పాస్ పర్సంటేజ్ అందించిన యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. అంటే FMGE అంటే అందరికీ తెలియడానికి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. మెడిసిన్ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఫారిన్ లో మెడిసిన్ చేసిన వాళ్ళందరూ ఇండియాకి వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి ఆ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వాలి. ఇన్ఫాక్ట్ రాబోయే రోజుల్లో మన ఇండియన్ డాక్టర్స్ కూడా మనకి నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలని చెప్తున్నారు. సో న్యూస్ లో వచ్చిన మాట కాబట్టి నేనే చొరవ తీసుకుని చెప్పేశానండి. అంటే ఇప్పుడు FMGE లో హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ ఉన్న యూనివర్సిటీ మన యూనివర్సిటీ ఆఫ్ జార్జియా. అండ్ ఆల్రెడీ మన తెలుగు స్టేట్స్ లో అందరికీ పరిచయం ఉన్న యూనివర్సిటీ ఆఫ్ జార్జియా. అండ్ వెన్ కమింగ్ టు కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మేడం, ఎవరైతే ఫ్రీ పీజీ గురించి ఆలోచన చేస్తున్నారో, ఎవరైతే యుఎస్ఏకి వెళ్ళి నేను డాక్టర్ లాగా స్థిరపడాలనుకుంటున్నారో, ఎవరైతే యుఎస్ ఎమ్మెల్యేనే నా టార్గెట్ అని అనుకుని చదువుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారు, MBBS USMD కోర్స్ నడుస్తుంది ఇన్ క్యాంపస్ లో. ఇప్పుడు మనకు MBBS ఇన్ ఇండియా, బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. అండ్ వెన్ కమింగ్ టు అబ్రాడ్ లో దాన్ని MD అంటారు, మెడికల్ డాక్టర్. దానికి అడ్వాన్స్డ్ కోర్స్ MBBS కి USMD, యునైటెడ్ స్టేట్స్ మెడికల్ డాక్టర్ కోర్స్. ఇది ఈ USMD కోర్సు Day 1 నుంచే స్టూడెంట్ చదువుకుంటారు. థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన వెంటనే USMLE అంటే యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్, విచ్ ఇస్ ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ PG ఇన్ US. అది దానికి కూడా ఇక్కడ ట్రైనింగ్ దానికి కోర్స్ లోనే భాగం మేడం. కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో MBBS జాయిన్ అయిన స్టూడెంట్స్ దే కెన్ గో ఫర్ క్లినికల్ అబ్జర్వేషన్స్ ఇన్ ఎమోరీ యూనివర్సిటీ విచ్ ఈస్ ఇన్ జార్జియా, USA. ఎమోరీ యూనివర్సిటీ అనేది ప్రపంచంలో నెంబర్ 3rd 4th ర్యాంక్ లో ఉన్న మెడికల్ యూనివర్సిటీ ప్రపంచంలోనే. సో ఇక్కడ జార్జియా నుంచి అక్కడ జార్జియా టు జార్జియా వెళ్ళొచ్చు. అక్కడ క్లినికల్ అబ్జర్వేషన్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే క్లినికల్ అబ్జర్వేషన్స్లో పార్టిసిపేట్ చేస్తే మాకేంటి సార్ ఉపయోగం అంటే, ఇప్పుడు మీరు యూఎస్ఏనే పీజీని డ్రీమ్ చేసుకుంటున్నారు, ఫ్రీ పీజీ ఉంది కాబట్టి యూఎస్ఏలో. మళ్ళీ రిటర్న్ స్టైఫండ్స్ ఉన్నాయి $5,000 per month ఫ్రమ్ ద హాస్పిటల్ వేర్ యూ ఆర్ స్టడింగ్ రెసిడెన్సీ. మన రెసిడెన్సీ చేస్తున్న హాస్పిటల్ నుంచి $5,000 per month స్టైఫండ్ అందిస్తూ ఫ్రీ పీజీ అందిస్తున్న దేశం అట్ ప్రెసెంట్ USA ఉంది. USMLE అనే ఎగ్జామ్ రాస్తే అక్కడ వెళ్ళాలి మనం. USMLE అనే ఎగ్జామ్ 3 steps ఉంటుంది. Step 1, Step 2 అండ్ Step 3.